హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నూతన వర్గాన్ని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కూడా చేశారు. చాలా తీవ్రంగానే ఒక స్వీట్ వార్నింగ్ గానే ఇచ్చారని కూడా అనుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం వర్మ అలాగే కడప ఎమ్మెల్యే మాధవి గారు వీళ్ళిద్దరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం వర్మ గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా లేదు అని, ఉన్నా కూడా లేదు అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. దాని మీద గొడవ పడుతూ తరచుగా వివాదాలు సృష్టించేటువంటి పనిగా పెట్టుకున్నారు. అలాగే మాధవి గారు కూడా అక్కడ చైర్ ఇవ్వలేదని, ఇంకొకటి ఇవ్వలేదని చాలా క్లియర్గా ఆమె కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం, కొన్ని గొడవలు చేసుకోవడం అనేది కూడా చూశారు. అయితే వీటి మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి మనం అందరం కూడా కలిసి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, మనం తెలుగుదేశం పార్టీగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మిగతా పార్టీలను కూడా, మన కూటమిలో ఉండేటువంటి పార్టీలను కూడా మనం గౌరవించుకోవాలి. అంతే తప్ప ఫ్లెక్సీలో ఫోటో లేదని, ఇంకొక దాంట్లో కుర్చీ ఇవ్వలేదని ఇలా గొడవలు పడితే కుదరదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. ఇది పార్టీకి నష్టం, మీకు నష్టం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టం. కూటమి కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఎలాంటి అంధకార ఆంధ్రప్రదేశ్ని మనం చూసామో మనకు తెలుసు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఆయుష్ పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అమరావతి, మరో పక్క పోలవరం, అలాగే అనేక దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బాట పడుతున్నటువంటి ఈ టైంలో ఇలా కూటమిలో చీలికలు తీసుకొచ్చేటువంటి పనులు చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం డెఫినెట్గా ఇవ్వాల్సిందే. జనసేనకు మనం 100% గౌరవం ఇవ్వాలి. ఇలా చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటే కుదరదు అని చాలా క్లియర్గా చెప్పారు. ఇది పార్టీకి నష్టం, వ్యక్తులుగా మీకు నష్టం, ఇక్కడ రాష్ట్రం ఇంకా నష్టపోతుంది. మీ వ్యక్తిగత స్వలాభాల కోసం పని చేయొద్దు. రాష్ట్రం కోసం, పార్టీ కోసం, పార్టీని క్రమశిక్షణ గల పార్టీగా మనం తెలుగుదేశం పార్టీని చెప్తాం. దాన్ని లైన్ దాటద్దని చాలా సీరియస్గానే ఆయన ఒక స్వీట్గానే చెప్పారు, కానీ బట్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి ఒక సంకేతాన్ని తెలుగుదేశం పార్టీ కేడర్కి పంపించింది. జనసేన అలాగే బీజేపీతో కూడా ఆయన ఇంకొక విషయం కూడా చాలా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా కొంతమంది సెక్యూరిటీ నన్ను కూడా పక్కకు తోసేస్తారు. అలా అని చెప్పి ఆయన నాకు ఇచ్చేటువంటి గౌరవం తగ్గుతుందా అంటే కాదు. అది వాళ్ళ ప్రోటోకాల్, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ వర్క్, అది వాళ్ళ పని, అది వాళ్ళ పని చేసుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ మీరు అనవసరమైనటువంటి గొడవలు సృష్టిస్తే, నేను కూడా అలా అని చెప్పి మోదీ గారి మీద అలిగితే నష్టపోయేది మన పార్టీతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కూడా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో ఏదేమైనా సరే కూటమి అనేది ఆంధ్రప్రదేశ్కి అవసరం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్, ఆయన విజనరీ ఆంధ్రప్రదేశ్కి అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన్ని ముందుండి సారథ్యం వహించి సీఎంగా ఉండాలని, మరో 15 ఏళ్ళు ఆయన ఉండాలని, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన విజనరీ అవసరమని ఆయన పదే చెబుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. కూటమిలో ఎప్పటికైనా చిన్న ఇష్యూస్, అది కూడా నియోజకవర్గాల వారిగా, ఎందుకంటే డెఫినెట్గా పై వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా హుందాగా నారా లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి బాండింగ్ ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్ గారితో. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బాండింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాగే అటు మోదీ గారితో కావచ్చు, వీళ్ళందరికీ ఉండేటువంటి సాన్నిహిత్యం బాగుంది. బట్ కేడర్లో మాత్రం చిన్న ఇష్యూస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే నిరుత్సాహం అనేది ఉంటుంది. బట్ ఇవన్నీ రాష్ట్రం కోసం మీరు సాక్రిఫైస్ చెయ్యాలి అని చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నూతన వర్గానికి కూడా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక సంకేతం కూడా పంపించినట్టుగా మనం చూడాలి.